ఫ్రెండ్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో మంచి ప్రీమియం సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ని మీరు మీ ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారానే జస్ట్ 5 నిమిషాల్లో ఆరామ్సే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎక్కడెక్కడ ఆప్షన్స్ క్లిక్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ లైవ్ ప్రాసెస్ అనేది చూపిస్తా. అండ్ అట్లాగే ఈ అకౌంట్ ద్వారా మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే ఆల్రెడీ మీకు ఇప్పటివరకు వేరే బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి కదా, సో దాంతో కంపేర్ చేసుకుంటే మీకు ఈ బ్యాంక్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా నేను మీకు కంపేర్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి, మీకు 100% ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీకు ఇప్పుడున్న బ్యాంక్ అకౌంట్కి ఈ అకౌంట్ తీసుకుంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి అనేది మీకు 100% ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేరే బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా హయ్యర్గా ఉన్నాయి. సో వీళ్ళ హోమ్ పేజ్ పైన ఏం మెన్షన్ చేస్తున్నారంటే మీకు ఐడిఎఫ్సికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తాయి యూట్యూబ్లో అండ్ టీవీలో. సో వీళ్ళు మెన్షన్ చేస్తారు హోమ్ పేజ్లోనే అప్ టు 7.25% వరకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తామని చెప్తారు. సో మీరు సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకున్న అమౌంట్ పైన కానీ ఎఫ్డి అమౌంట్ పైన కానీ సో 7.25% పక్కగా వస్తుందని అంటే మీరు ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తున్నా. మీరు సేవింగ్స్ బ్యాలెన్స్ గనక అంటే మీ సేవింగ్స్ అకౌంట్లో నార్మల్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, ఎఫ్డిలో పెట్టినవి కాకుండా నార్మల్ బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్స్ 1 lakh కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, సో ఆ అమౌంట్కి ఏదైతే అమౌంట్ ఉన్నాయో వాటికి 3% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు పేమెంట్ చేస్తారు. 1 lakh ఎబో ఉన్నాయనుకోండి, 1 lakh నుంచి 3 lakh మధ్యలో ఉన్నాయనుకోండి, సో ఆ అమౌంట్కి 3.50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సో 1 lakh ఎబో ఉంటే 3.50% వస్తుందా అని చెప్పేసి. అట్లా కాదు, 1 lakh బిలోకి 3% క్యాలిక్యులేట్ అవుద్ది, 1 lakh to 3 lakh మధ్యలో 3.50% క్యాలిక్యులేట్ అవుద్ది, 3 lakh నుంచి 5 lakh మధ్యలో ఉన్న అమౌంట్కి 4%, 5 lakh నుంచి 10 lakh మధ్యలో ఉన్న అమౌంట్కి 7%, అండ్ 10 lakh ఎబో 10 lakh నుంచి 5 crores వరకు ఎంత అమౌంట్ ఉన్నా కానీ సో ఆ అమౌంట్కి 7.25% పర్ యానం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళు మీకు పే చేస్తారు. మీరు ఎఫ్డి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సేవింగ్స్ అకౌంట్లో మీ బ్యాలెన్స్ అట్లా మెయింటైన్ చేసినా కానీ ఆ అమౌంట్కి వీళ్ళు అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తారు. అండ్ ఈ బ్యాంక్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసుకున్నట్లయితే ఎఫ్డి చేసుకుంటే సో 1 yearకి 6.5% అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు పే చేస్తారు. 1 year 1 day నుంచి 499 డేస్కి అంటే 1 year పెట్టుకోకుండా 1 year 1 day ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు అనుకోండి, మీకు 7.5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏకంగా 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుద్ది ఒక్క రోజు కనుక మీరు ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే. అట్లాగే ఇన్ కేస్ 500 days ఎబో పెట్టుకున్నారు అనుకోండి 7.90% వస్తుంది, అంటే 0.4% అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో 1 year 1 day ప్లాన్ అనేది బెటర్ ఇన్ కేస్ మీరు ఎఫ్డి చేసుకున్నట్లయితే. సో ఈ విధంగా ఈ బ్యాంక్లో బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి వేరే బ్యాంక్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇంట్రెస్ట్ విషయంలో ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే మనకు నార్మల్గా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా ఇప్పటి వరకు, సో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా మనం అకౌంట్లో ఏదైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నామో ఆ బ్యాలెన్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది మనకి క్వార్టర్లీ పే చేస్తాయి, అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మాత్రమే పే చేస్తాయి. ఇయర్లీ 4 సార్లు మనకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తాయి మన బ్యాలెన్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్ని. బట్ ఈ బ్యాంకు ఎవ్రీ మంత్ మీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది, ఇయర్లీ 12 సార్లు మీకు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. సో దీని ద్వారా కొంచెం వడ్డీకి వడ్డీ అనేది కాంపౌండింగ్ అవుతుంది, దాని ద్వారా కొంచెం అమౌంట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది ఈ అకౌంట్లో. అండ్ ఇందులో థర్డ్ బెనిఫిట్ ఏంటి అని అంటే డెబిట్ కార్డ్ అనేది హైలైట్. సో మనం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు మనకు బ్యాంక్ ద్వారా డెబిట్ కార్డ్స్ వస్తున్నాయి కదా, ఏటీఎం కార్డ్స్. సో ఏ బ్యాంక్ అయినా సరే ఏటీఎం కార్డ్ ఛార్జ్ చేస్తుంది, ఇష్యూయన్స్ ఫీ 499 ఇస్తుంది, అండ్ అట్లాగే యాన్యువల్ ఫీ కూడా 499. కొన్ని బ్యాంక్స్ 300, కొన్ని బ్యాంక్స్ 200 అట్లా తీసుకుంటాయి. బట్ ఈ బ్యాంక్ మాత్రం మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు ఇచ్చే డెబిట్ కార్డుకి ఎలాంటి ఫీ అయితే తీసుకోదు, ఫ్రీగా ఇష్యూ చేస్తుంది. అండ్ అట్లాగే ఇయర్లీ రిన్యువల్ ఫీ ఉంటుందని చెప్పాను కదా వేరే బ్యాంక్స్లో, సో ఆ రిన్యువల్ ఫీ కూడా ఉండదు. మీకు ఒక్కసారి ఈ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఇచ్చింది ఏటీఎం కార్డు అని అంటే సో దానికి లైఫ్ లాంగ్ ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు, కంప్లీట్గా ఫ్రీ. అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా హైలైట్ ఇందులో. సో వేరే బ్యాంక్స్లో మీకు ఏ బ్యాంక్ డెబిట్ కార్డు ఉన్నా కానీ ఆ సెల్ఫ్ బ్యాంక్ ఏటీఎంలో మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి 5 సార్లు మీరు ఫ్రీగా డబ్బులు తీసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు. 5 times తర్వాత మీకు 21 rupees అట్లా ఛార్జ్ అనేది పడుతుంది. అదే వేరే బ్యాంక్ ఏటీఎంస్లో అయితే 3 times ఫ్రీగా ఉంటుంది. బట్ ఈ ఐడిఎఫ్సిలో మాత్రం మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రాల్ చేసుకున్నా లేకపోతే వేరే బ్యాంక్స్ ఏటీఎంస్లో విత్డ్రాల్ చేసుకున్నా కానీ మీకు అన్లిమిటెడ్ టైమ్స్ ఫ్రీ, ఎన్నిసార్లు అయినా విత్డ్రాల్ చేసుకోండి ఫ్రీ, ఎలాంటి ఛార్జెస్ అనేది పడదు. సో ఎక్కువగా లిక్విడ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది హైలైట్ బెనిఫిట్. అండ్ తర్వాత ప్రెసెంట్ ఇండియాలో చాలా బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటున్నాం మనం, అవి జీరో బ్యాలెన్స్ అకౌంటే కానివ్వని సేవింగ్స్ అకౌంటే కానివ్వని. అకౌంట్ తీసుకున్న తర్వాత కొన్ని సర్వీసెస్కి కొన్ని రకాల ఛార్జెస్ అనేది ఇస్తున్నారు, లైక్ ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అండ్ ఇయర్లీ కానీ 6 monthsకి ఒకసారి కానీ మనకి ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనేది పడతాయి, అంటే మన అకౌంట్ల నుంచి విత్డ్రా చేసిన
అమౌంట్ అలర్ట్స్, డిపాజిట్ అయిన అలర్ట్స్ ఇవ్వడానికి వాళ్ళు 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఇట్లా ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా SMS ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో అట్లాంటి వాటిపైన కూడా వీళ్ళు ఎలాంటి ఛార్జ్ వేయట్లేదు. నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి మీకు. సో ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా 36 ఫ్రీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఆ 36లో మనం మెయిన్గా యూజ్ చేసేటివి ఏంటి అని అంటే ఫస్ట్ ఐఎంపిఎస్ అంటే ఇన్స్టాంట్ మనీ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా. సో యాప్ నుంచి చేస్తాం మనం, నెట్ బ్యాంకింగ్ నుంచి. సో ఎక్కువ మొత్తంలో 1 lakh 2 lakhs ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇదే యూజ్ చేస్తాం ఎక్కువగా. సో దీని నుంచి ఇందులో ఎలాంటి ఛార్జ్ లేదు. వేరే బ్యాంక్స్లో దీనికి ఛార్జెస్ అనేది ఉంటాయి. అండ్ నెఫ్ట్ పైన కూడా ఎలాంటి ఛార్జ్ లేదు. అండ్ ఆర్టీజీఎస్ పైన కూడా ఎలాంటి ఛార్జ్ అనేది లేదు. సో ట్రాన్స్ఫర్ విషయంలో ఈ మూడింటి పైన ఛార్జ్ లేదు. అండ్ అట్లాగే ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ నేను ఇందాక చెప్పాను కదా, అన్లిమిటెడ్ టైమ్స్ మీరు సెల్ఫ్ బ్యాంక్ ఏటీఎంలో అయినా వేరే బ్యాంక్ ఏటీఎంస్లో అయినా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజెస్ అనేది లేదు. డెబిట్ కార్డ్ ఇష్యూయన్స్ ఫీజెస్ అనేది లేదు. రిప్లేస్మెంట్ ఫీజెస్ అనేది. అండ్ బ్యాంకులో చాలా బ్యాంక్స్లో మనీ కొంచెం ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసినా, ఎక్కువ మొత్తంలో లిక్విడ్ విత్డ్రాల్ చేసినా కానీ ఛార్జెస్ ఇస్తాయి. సో ఈ బ్యాంక్లో మీరు ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ అయినా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది హోమ్ బ్రాంచ్ అయినా సరే, మీ హోమ్ బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ అయినా సరే మీకు ఎలాంటి లిమిటేషన్స్ అంటూ లేవు. అండ్ అలాగే చెక్ బుక్ ఛార్జెస్, మనకి అకౌంట్ ద్వారా చెక్ బుక్ వస్తుంది కదా. సో ఆ చెక్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక చెక్ బుక్ ఆర్డర్ పెట్టుకుంటే సో ఆ పేపర్ ఛార్జెస్ అనేది, చెక్ బుక్ ఛార్జెస్ అనేది వేస్తారు వేరే బ్యాంక్స్లో. ఇందులో ఆ చెక్ బుక్ ఛార్జ్ కూడా లేదు. అండ్ అట్లాగే SMS అలర్ట్, నేను ఇందాక చెప్పాను కదా. సో మనకి రెగ్యులర్గా బ్యాంక్ SMS అలర్ట్ వస్తాయి. సో ఆ SMS అలర్ట్స్కి కూడా వీళ్ళు ఎలాంటి ఛార్జ్ అనేది చేయట్లేదు. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే ఇవి వేరే బ్యాంక్స్లో మనము ఈ సర్వీసెస్ అన్ని అస్సలు ఫ్రీగా తీసుకోలేము, కంపల్సరీ పెయిడ్ సర్వీసే ఉంటుంది. సో మేజర్ బెనిఫిట్స్ అయితే ఇవి. అండ్ ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ తీసుకోవాలంటే మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అని అంటే దీనికి సంబంధించిన 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 10,000 మినిమం బ్యాలెన్స్ ప్లాన్, ఒకటి 25,000 మినిమం బ్యాలెన్స్ ప్లాన్. సో మంత్లీ 10,000 రూపీస్ అనేది మీ అకౌంట్లో మెయింటైన్ చేయాల్సింది ఉంది. ఒకటి 25,000 మెయింటైన్ చేయాల్సింది కూడా ఉంది. బట్ 25,000 అకౌంట్ అయితే అవసరం లేదు. సో 25,000 అనేది చాలా ఎక్కువ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది. ఎందుకంటే 10,000 అనేది అఫోర్డబుల్గా ఉంటుంది చాలా మందికి. సో 10,000 ఈజీగా క్యారీ చేయగలుగుతారు అకౌంట్లో. సో 10,000 అయితే బెటర్. నేను మీకు 10,000 సజెస్ట్ చేస్తా. అంత పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. సో ఈ 10,000 అకౌంట్తో మీకు మేజర్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది వస్తుంది. ఈ కార్డు ద్వారా 5 lakh వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది వస్తుంది. సో నార్మల్గా అందరూ LIC లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి పే చేస్తారు కదా, సో కవరేజెస్. అదే ఈ డెబిట్ కార్డు ద్వారానే, ఫ్రీ డెబిట్ కార్డు ద్వారానే మీకు ఈ ఆఫర్ అనేది వస్తుంది. సో ఇది చాలా బెనిఫిట్ ప్రతి ఒక్కరికి. అండ్ అట్లాగే ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అనేది 30 lakhs వరకు అయితే ఉంటుంది. సో 10,000 అకౌంట్తో. సో మిగతా బెనిఫిట్స్ అనేది నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. 25,000 అకౌంట్ అయితే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 35 lakhs ఉంటుంది. ఎయిర్ యాక్సిడెంట్ కవర్ 1 crore అనేది ఉంటుంది. సో ఇందులో ఇన్సూరెన్స్ కవరేజెస్ ఎక్కువగా ఉన్నాయి, కానీ 25,000 మంత్లీ మెయింటైన్ చేయాలంటే అందరి వల్ల కాదు. సో 10,000 అయితే బెటర్, అందరికి అఫోర్డబుల్గా ఉంటుంది. సో 10,000 నేను సజెస్ట్ చేస్తా. అండ్ ఈ ఐడిఎఫ్సి డెబిట్ కార్డ్ ద్వారా ఎప్పుడు కొన్ని ఆఫర్స్ అయితే రన్ అవుతాయి, మింత్రాలో కానీ, జొమాటోలో కానీ, యాత్రలో కానీ. సో ఈ ఆఫర్స్కి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఐడిఎఫ్సి డెబిట్ కార్డ్ ఆఫర్స్ చూసుకోవడానికి. సో అక్కడికి వెళ్ళిపోయి మీరు వీసా ఆఫర్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆఫర్స్, ప్రోమో కోడ్స్ అన్నీ అయితే కనపడతాయి. సో ఇవి కంప్లీట్ ఈ అకౌంట్కి సంబంధించిన బెనిఫిట్స్ డీటెయిల్స్ అయితే. సో నెక్స్ట్ ఈ అకౌంట్కి ఎలా ఓపెన్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వస్తారు. ఇక్కడ కనబడుతున్న పేజ్కి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో ఉన్నట్లు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ ఓటీపీ అనేది వెరిఫికేషన్ అవుద్ది. తర్వాత మీ ఆధార్లో ఉన్నట్లు ఆటోమేటిక్గా ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది. సో మీకు వెల్కమ్ కిట్ అంటే ఈ బ్యాంకుకు సంబంధించిన పాస్బుక్ కానీ, చెక్ బుక్ కానీ, డెబిట్ కార్డు కానీ. సో ఇక్కడ కనబడుతున్న అడ్రస్ ఉంది కదా, ఆధార్ కార్డులో వచ్చిన అడ్రస్, అదే అడ్రస్కి రావాలి అంటే ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేస్తే మీరు ఉంటున్న అడ్రస్, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ సేమ్ అన్నట్లు. ఇన్ కేస్ మీ ఆధార్ కార్డులో వేరే అడ్రస్ ఉంది, ప్రెజెంట్ మీరు వేరే దగ్గర ఉంటున్నారు అని అంటే సో అడ్రస్ అనేది కింద బాక్సుల్లో ఎంటర్ చేసుకోండి. అండ్ ఇంకొంతమందికి వాళ్ళ ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ అడ్రస్లో బ్రాంచ్ అనేది లేదనుకోండి, ఐడిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు వరేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసేసి ప్రొసీడ్ విత్ మై ఆధార్ అడ్రస్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఈ స్టెప్కి వచ్చేస్తారు. తర్వాత మీ ఆక్యుపేషన్ అడుగుద్ది. మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, హోమ్ మేకరా అంటే హౌస్ వైఫా, సో ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. బిజినెస్,
బిజినెస్ ఇన్కమ్ సేవింగ్స్ అని చెప్పేసి. సో మీరు బిజినెస్ కానీ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరం సంపాదన ఎంతో ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మదర్ నేమ్ అనేది ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు అకౌంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా 10,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అకౌంట్ ఉంటుంది, 25,000 అకౌంట్ ఉంటుందని చెప్పేసి. సో ఇది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా 25,000 అకౌంట్ సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు. సో మీరు ఇక్కడ సెలెక్ట్ అని ఉందా 10,000 అకౌంట్, సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా 10,000 అకౌంట్ని పక్కగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ అనేది ఆటోమేటిక్గా టిక్ చేసి ఉంటుంది. టిక్ చేసి లేకపోతే టిక్ చేసి ప్రొసీడ్ టు ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు 10,000 రూపీస్ అనేది ఫండింగ్ అయితే చేయాలి. మినిమం బ్యాలెన్స్ 10,000 రూపీస్ కాబట్టి మినిమం 10,000 రూపీస్ అయితే ఫండ్ చేయాలి. సో ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేయడానికి మీకు ఒక బాక్స్ వస్తుంది. కొంతమందికి ఇక్కడ డ్రాగ్ చేయడానికి ఆప్షన్ అనేది వస్తుంది. మినిమం 10,000 నుంచి మీరు డిపాజిట్ చేయొచ్చు అని. సో అక్కడ 10,000 సెలెక్ట్ చేసుకోండి. 10,000 సెలెక్ట్ చేసుకొని మీకు ఆల్రెడీ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఉన్నాయి కదా. సో లేకపోతే వేరే బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఎందులో నుంచి అయినా మీరు ఈ 10,000 అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. ఈజీగా ఉండాలంటే, ఫాస్ట్గా అయిపోవాలంటే ఫోన్పే పైన క్లిక్ చేయండి. ఫోన్పే పైన క్లిక్ చేస్తే మీ యూపీఐ ఐడి అడుగుద్ది. సో మీకు ఇప్పటివరకు ఉన్న ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేసేసి అందులో నుంచి ఈ 10,000 అనేది డిపాజిట్ చేయండి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంకో బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ నుంచి మాత్రమే ఈ 10,000 పే చేయండి. మీ ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచో, మీ ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నుంచో పే చేయకండి. మీ పేరు పైన ఉన్న వేరే బ్యాంక్ అకౌంట్ నుంచే ఇందులోకి పేమెంట్ అనేది చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుద్ది, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి. ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ నవ్వని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్స్ ఇవన్నీ అడుగుద్ది. ఏ పర్మిషన్ అడిగినా కానీ అలో చేసేయండి. అలో చేసిన తర్వాత మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ వీడియో కేవైసీ ఏజెంట్కి కనెక్ట్ అవుతారు. వీడియో కేవైసీ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది, వీడియో కాల్ అనేది. సో వీడియో కేవైసీలో మీకు ఐడిఎఫ్సి ఏజెంట్ కనెక్ట్ అయిన తర్వాత మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు. ఒరిజినల్ పాన్ కార్డు ఫ్రంట్ బ్యాక్ చూపించండి. అండ్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ అనేది తీసుకుంటాడు. అండ్ అట్లాగే మీ సెల్ఫీ అనేది తీసుకొని మీ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసేస్తాడు. అందులో మీ నేమ్, ఫాదర్ నేమ్ అవి అడిగితే కరెక్ట్గా చెప్పండి, మిస్టేక్స్ లేకుండా చెప్పేయండి. సో మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్ 24 అవర్స్లో యాక్టివేట్ అయిపోతుంది. 24 to 48 అవర్స్లో మాక్సిమం యాక్టివేట్ అవుద్ది. సో వన్స్ యాక్టివేట్ అయింది అని మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది యాప్ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో ఉంటుంది. యాపిల్ వల్ల అయితే యాప్ స్టోర్లో, ఆండ్రాయిడ్ వల్ల అయితే ప్లే స్టోర్లో ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని లాగిన్ అవ్వండి. సో మీకు ఇన్ కేసు యూజర్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకోరాదనుకోండి, మీకు వెల్కమ్ కిట్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటికి బై పోస్ట్లో వెల్కమ్ కిట్ వస్తుంది కదా, ఆ వెల్కమ్ కిట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. సో అది చూసి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే నేను దానికి సెపరేట్గా వీడియో చేస్తా. సో ఇది ఆల్రెడీ లెంతీ అయిపోయింది వీడియో. అండ్ ఇన్ కేస్ ఇంత మినిమం బ్యాలెన్స్ మేము మంత్లీ 10,000 రూపీస్ మెయింటైన్ చేయలేము అని అనుకుంటే నేను ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో లింక్ పైన క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది జీరో బ్యాలెన్స్ అకౌంట్, బట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఒక 2,000 రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.